నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. 100 సంవత్సరాల కింద సర్ రోనాల్డ్ రోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ 1915లో స్థాపించి మరి ఇప్పుడు 2015 అంటే 100 సంవత్సరాల శతదినోత్సవాలు జరుపుకునే ఈ తరుణంలో ఇంత చక్కటి కార్యక్రమంలో నేను వైద్య ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి సమక్షంలో మాట్లాడడానికి చాలా చాలా గర్వపడుతూ ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో అరుదుగా దొరికిన అవకాశంగా భావిస్తూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్ గారికి, హాస్పిటల్ కాలేజీ ఉస్మానియా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రమణి గారికి, సహచర ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు గారికి, ఎంఎస్ ప్రభాకర్ రావు గారికి, డిఎంఈ పుట్ట శ్రీనివాస్ గారికి, ఎడ్ల సుధాకర్ గారికి, అదేవిధంగా చిత్రలేఖ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ గారికి, ఈ హాస్పిటల్ను ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న హాస్పిటల్ వైద్యులకి, ప్రత్యేకంగా అనేక సంవత్సరాలుగా మరి నర్సింగ్ కేర్ అందిస్తున్నాం. ఎందుకంటే వారి ద్వారానే హాస్పిటల్కి పేరు ఎక్కువ వస్తుంది. మరి నర్సులందరికీ, పారామెడికల్ స్టాఫ్కి, 4th క్లాస్ ఎంప్లాయీస్కి, పత్రికా ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, తెలంగాణ వాదులకి, తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ అభిమానులకి, పుర ప్రముఖులకి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆనాటి కోరెంటీ హాస్పిటల్ తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియచేసుకుంటా ఉన్నాను. ఆనాడు మరి ఎర్రన్నగుట్టలో ప్లేగ్ కేసులను ఐసోలేట్ చేసి ఊరికి బయట పెట్టాలని మొదలుపెట్టిన ఈ హాస్పిటల్ అనేక పేర్లు మార్చుకొని 1997లో మరి సర్ రోనాల్డ్ రోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ పేరుతో నల్లగుంట ప్రాంతంలో హాస్పిటల్ను మరి దాదాపు రోజుకు ఒక 2000 మంది ఓపీ పేషెంట్లను చూసుకుంటూ 330 మంచాల ఆసుపత్రిగా ముందుకెళ్తున్న సంగతి మనమందరం కూడా గర్వించవలసిన విషయం. ఎందుకంటే అసలు తెలంగాణలోనే కాదు, గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతంలో ఇట్ ఇస్ ద నెంబర్ 1 హాస్పిటల్, ఎస్పెషల్లీ ట్రీటింగ్ వేరే ఎక్కడ ట్రీట్ చేయనటువంటి, గతంలో ఇప్పుడు లేదనుకోండి కానీ స్మాల్ పాక్స్ కానీ, చికెన్ పాక్స్ కానీ, పోలియోమైలిటిస్ కానీ, మీజిల్స్ కానీ, మమ్స్ కానీ, డిఫ్తీరియా కానీ, టెటనస్ కానీ, ఊఫింగ్ కాఫ్ కానీ, డయేరియల్ డిసీజెస్ కానీ, కలరా కానీ, హెపటైటిస్ కానీ, ఇప్పుడు కొత్తగా వస్తున్న డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, అదేవిధంగా ఎన్కెఫలైటిస్ కానీ, స్వైన్ ఫ్లూ కానీ, అదేవిధంగా రాబోయే రోజులు ఇప్పటి కేసులు రాకుండా కూడా మనం ఎల్లట ఎబోలా ఫీవర్ కానీ ట్రీట్ చేయడానికి మేమున్నాము అని తెలంగాణ అస్తిత్వంలో భాగంగా మరి ఈ హాస్పిటల్ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి తప్పకుండా తెలంగాణ అస్తిత్వంలో ఈ హాస్పిటల్ ప్రజలకు మేలైన సేవ చేస్తుందని మనము మరి పబ్లిసిటీ కూడా చేయవలసిన అవసరము ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఫస్ట్ వైరల్ ల్యాబ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, దట్ ఈస్ BSL 2
BSL-2 భారతదేశంలో ఎక్కలేదు. నూతనంగా ఏర్పడ్డ 29వ రాష్ట్రమైన తెలంగాణలో ఈరోజు వైరల్ ల్యాబ్ను భారతదేశ చరిత్రలో మొదటిసారి పెట్టుకోగలిగినాం. మొన్న వారం రోజుల కిందనే MNJ హాస్పిటల్లో భారతదేశ చరిత్రలో అటు ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఎక్కడ లేని టెస్లా MRI మిషన్ విత్ 32 ఛానల్స్ దాదాపు 9.5 కోట్లతోటి మరి మొట్టమొదటి మిషన్ని మొన్నే మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ వైరల్ ల్యాబ్ కోసము దాదాపు 2,26,80,000 రూపాయలు మనం ఖర్చు పెట్టుకొని ఈరోజే మనం ప్రారంభం చేసుకున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వీఆర్ బోల్డ్ ఎనఫ్ టు టెల్ టు ద సొసైటీ ఆఫ్ తెలంగాణ, మనము భారతదేశ చరిత్రలో 29వ రాష్ట్రంగా ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖను మొదటి స్థానానికి తీసుకుపోవడానికి అడుగులు వేస్తున్నామనటానికి ఇది నిదర్శనం.